సాయిరేష్ అన్న సాయిరేష్ అనే మరి ఇంత బుద్ధిమంతుడయి అవార్డ్స్ అని నువ్వు పట్టుకెళ్ళిపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళకి? అన్నా అవార్డ్స్ ఏం రాలేదన్నా నాకు అసలు. అంటే టీషర్ట్ ఈరోజు కావాలని వేసారన్నా లేదంటే బుద్ధిమంతుడని? చూసారా కదన్నా అట్లా రూమ్ అంతే, ఇంకేం లేదు. అంటే ఈరోజు పాయింట్ కూడా వెరైటీగా వేశారు. ఇంట్రా లేదన్నా, అదే అదే కలర్ ఫోటోది ఒక మంచి సినిమా తీసాం. ఆ టైంకి నిజంగా రావడం ఒక అదృష్టం. ఆ టైంలో కోవిడ్ ఉండటం, సో చాలా తక్కువ కాంపిటీషన్ ఉండటం, సో రీజనల్ ఫిలిం మంచి సినిమా తీసాం కానీ ఒక ఛాన్స్ ఉంది. ఇది నిజంగా సర్ప్రైజింగ్, షాకింగ్ అంతే. ఎక్కువ అవార్డులు గెలుచుకుంది వైష్ణవి, ఆనంద్ శ్రీరామ్, ఆనంద్ అన్న వీళ్ళే. నేను బేబీకి నా డ్రెస్ ఇది సెకండ్ అనుకుంటా, సెకండ్ అవార్డు అనుకుంటా, థర్డ్ అవార్డు. ఎస్కేనన్నా తెర మీద కనిపించే వాళ్ళకంటే మీరే వైరల్ స్టార్ అయ్యారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఏం చేసినా వైరల్ అవుతుంది. మీరు ఏం చేసినా అంటే మాట్లాడినా ఏం చేసినా అడిగేస్తే వైరల్ అవుతుంది. మార్కెటింగ్ కూడా ఇప్పుడు వాళ్ళు పొగిడారు మార్కెటింగ్ గురించి. అంటే అప్కమింగ్ వేరే ప్రొడ్యూసర్స్కి మీరు ఏం చెప్తారు? వచ్చే ప్రొడ్యూసర్స్కి అలా ఏం చెప్పారు? అలా మనం వేరే వాళ్ళకి చెప్పేంతగా వచ్చేసాం అనుకున్న రోజు మనం అయిపోయినట్టే. ఎవరికి ఏం చెప్పేది లేదు. లైఫ్ అందరికీ నేర్పిస్తుంది. నేర్పించిన దాని నుంచి నేర్చుకుని ముందుకెళ్ళటమే. అంటే ఇది ఈ సినిమా డబ్బుతో పాటు చాలా అవార్డ్స్ తీసుకొస్తుంది. దీనిపై మీ స్పందనే? అదే చెప్పే కదా, ఒక చెట్టు ఆ సామెత అదే మీరున్నారు లేదు, విన్నాను. మంచి చెట్టుకి నీరు పోస్తే అలాగే నేను సాయిరాష్ అనే ఒక చెట్టుకి ఆయన స్క్రిప్ట్కి నీరు పోసాము. సో అది మాకు చివరి వరకు ఏదో ఒక ఫలాన్ని ఇస్తుంది. సో స్క్రిప్ట్ నమ్మటం అనేదే. సాయిరాష్ అన్న 5 గంటలు వేసుకొని చూశాను అన్నాడు ఇంతకుముందు. మళ్ళీ అవి యాడ్ చేసి ఏమన్నా రిలీజ్ చేసే ఆలోచన ఉందా? నాకే బోర్ కొట్టిందన్న మొన్న షాసీలు ఏదే లేదు. కొత్త సీన్లు ఏమో ఉన్నాయన్నారు. కనీసం యూట్యూబ్లో అవి ఏమన్నా ప్రజెంట్ చేసేది ఏమన్నా ఉందా? చేద్దామన్నా, అదే మంచి ఐడియా యాక్చువల్లీ. లెట్స్ సీ. ఆనందనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత చాలా బిజీ ఆర్టిస్ట్ అయ్యారు కూడా, బిజీ హీరో కూడా అయ్యారు. ఇప్పుడు మీరిద్దరు ప్యాచప్ అయినట్టేనా హీరోయిన్ మీరు? అంటే నాకు అర్థం కాదు. అంటే గతంలో ఈ సినిమా అప్పుడు చాలా రూమర్స్ వచ్చాయి సోషల్ మీడియా పరంగా, గాసిప్స్ కావచ్చు, ఏం కావచ్చు, గొడవ అయింది వైష్ణవికి తనకి అని చెప్పేసి ఒక ప్యాచప్. మళ్ళీ మీరు మీకేం న్యూస్ రాలేదా? ఇది ఎప్పుడు ఏం లేదు, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్. మళ్ళీ ఈ టైంలో మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు మీరు ఇద్దరు. మరీ షూటింగ్ ఆపుకొని కూడా దీనికోసం వచ్చారు. అవును, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. గతంలో రూమర్స్ ఉన్నాయి వైష్ణవికి తనకి చెడింది. సృష్టిస్తాను ఆ రూమర్స్ ఏమన్నా. సినిమా అయిపోయిందన్న ఇంకే. ఈ సినిమా అవార్డ్స్ పట్లేదు. సూపర్ హ్యాపీ. చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సైమా, ఐఫా. సో ఇట్స్ అవార్డ్స్ అంటే యాక్చువల్లీ నా పర్సనల్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఆడియన్స్ లవ్ ఇస్ ద బిగ్గెస్ట్ అవార్డ్. ఆ తర్వాత ఈ అవార్డ్స్ ఎస్పెషలీ నేషనల్ అవార్డ్ ఏంటంటే మొత్తం ఇండియా వైడ్గా మన పేరుని, మన సినిమాని అందరు గుర్తిస్తారు. సో దట్ ఈస్ స్పెషల్. వెన్ సే రాజేష్ or SKN go to Bombay, immediately they're known as a national award winning film. So that's special, and being a part of it is even more special. అంటే నాకు చిన్న కోరిక ఏంటంటే ముందుగా అంటే ఏ సినిమా చేసినా ఏదో ఒకటి సమ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనో, ప్రొడక్షన్ డిజైన్, ఎవరికైనా ఈ నేషనల్ అవార్డ్ అనేది వస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మీరు ఎందుకు హిందీలో చేస్తాను అడగలేదు ఆయన గట్టిగా? హిందీలో మీరే ఎందుకు యాక్ట్ చేయకూడదు ఈ సినిమా అని చెప్పేసి సాయిరాష్ గారిని అడగలేదా అంటారు? నాకు హిందీ అంత సక్క రాదు. డబ్ చేసి మళ్ళీ ఎందుకు యాక్ట్ చేయడం? సేమ్ ఇప్పుడు మామూలుగా హీరోయిన్ ఏదైనా కాస్టింగ్ చేంజ్ చేసినా కానీ తను కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన అంతే. చేయమంటారా మీరు? హిందీలో ఖచ్చితంగా చేయాలని. వద్దులే ఇప్పుడు, చాలా వేరే సినిమాలైనా. వేరే సినిమాలు చూద్దాం. రోహిత్ అన్న చెప్పండి మీరు, ఎందుకంటే ఈ సాంగ్ ఎంతో కష్టపడి వచ్చానన్నారు, స్టేజ్ మీద కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ సాంగ్ పట్ల ఇప్పుడు రావడం మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు? ఫ్యామిలీ ఆల్సో? యా డెఫినెట్లీ. అంటే లైక్ నేషనల్ అవార్డ్ అంటే లైక్
అంటే ఉంటుంది కదన్నా లైక్ ఎప్పుడో అప్పుడు లైఫ్లో రావాలి అని చెప్పి చచ్చిపోయే లోపల వస్తుంది అనుకున్నా, బట్ 33కి వచ్చింది. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ.